మనస్సాక్షి మానవునిలో దాని ప్రాధాన్యత, రక్షింపబడక పూర్వము, రక్షింపబడిన తరువాత మనస్సాక్షి. మానవుడు దేహము, ప్రాణము, ఆత్మ అనే త్రిభాగ నిర్మాణము. ప్రాణము మనస్సు, చిత్తము, ఆవేశము అనే 3 ఉపభాగాలను కలిగి ఉంటుంది. ఆత్మ మనస్సాక్షి, సహవాసము, అంతర్జ్ఞానము అనే 3 ఉపభాగాలను కలిగి ఉంటుంది. హృదయము అనేది ఒక ప్రత్యేకమైన భాగము కాదని, ప్రాణముతో పాటు మనస్సాక్షి కలిగి ఉండుటనే హృదయముగా మనము చూచాము. మరో విధంగా హృదయము ప్రాణములోని ఉపభాగాలైన మనస్సు, చిత్తము, ఆవేశములతో పాటు ఆత్మలోని మొదటి ఉపభాగమైన మనస్సాక్షిని కలిగి ఉంటుంది. ఈ విభజనను చూస్తే మనస్సాక్షి ఆత్మలోనూ ఉపభాగము, హృదయంలోనూ ఉపభాగముగా గుర్తించవచ్చు. కావున ఆత్మలో అత్యంత ప్రాముఖ్యమైన ఉపభాగము, అదేవిధంగా హృదయములో కూడా ప్రధాన ఉపభాగము మనస్సాక్షి. కావున మనస్సాక్షి సరిగా లేకపోతే అటు దేవునితోనూ ఇటు ఇతర మనుష్యులతోనూ తప్పుగా వ్యవహరించుట తథ్యము. గమనించవలసిన సత్యము, నూతన జన్మ పొందని లేదా రక్షింపబడనంత కాలము మానవ ఆత్మ మృతముగా ఉంటుంది, అంటే అచేతనంగా ఉంటుంది. మానవులు ప్రాణము ఆధీనములో ఉంటారు. మనస్సు మానవుని నడిపించేదిగా ఉంటుంది. రక్షింపబడక పూర్వము మనస్సాక్షి. రక్షింపబడక పూర్వము పాప కారణముగా ఆత్మ మృతము కావున మనస్సాక్షి కూడా మృతముగా, అంటే అచేతనంగా ఉంటుంది. కావున 1 ఆధ్యాత్మికంగా దేవుని నుండి వేరు చేయబడుట వల్ల మనస్సాక్షి స్పందించక అచేతనంగా ఉంటుంది. మానవుని మనస్సు ఆధారంగా మనస్సుకు నచ్చినట్లు నడిపించబడుతూ ఉంటుంది. 2 రక్షింపబడక పూర్వము దేవుని దృష్టిలో తప్పులను మానవులు ఆమోదించుటకు, చేయుటకు మనస్సాక్షి దారి తీస్తుంది. ఎందుకంటే మనస్సాక్షి అచేతనము కాబట్టి. 3 పదే పదే పాపము చేయుట వల్ల పాపమునకు సున్నితంగా స్పందించటము మనస్సాక్షి కోల్పోతుంది. మనస్సాక్షి కఠినంగా తయారవుతుంది. ఇది రక్షింపబడక పూర్వము మనస్సాక్షి యొక్క స్థితి. రక్షింపబడిన అనుభవము తరువాత మనస్సాక్షి. రక్షణ ద్వారా దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ మానవ ఆత్మలోనికి నివసించుటకు వచ్చుట తోడనే ఆత్మ జీవంలోనికి వస్తుంది. ఫలితంగా నూతన జన్మ లేదా రక్షణలోనికి లేదా ఆధ్యాత్మిక జననములోనికి మానవులు వస్తారు. అప్పుడు 1 మనస్సాక్షి జీవం పొందుకొని సున్నితమైన విషయాలకు స్పందించటం ప్రారంభమవుతుంది, చురుగ్గా పనిచేయటం ప్రారంభిస్తుంది. 2 మానవులను పాపమును గురించి ఒప్పించటానికి, పశ్చాత్తాపము వైపు నడిపించటానికి, తప్పు ఒప్పులను వివేచించటానికి పరిశుద్ధాత్మ ఉపయోగించే సాధనంగా మనస్సాక్షి మారుతుంది. 3 మనస్సాక్షి తిరిగి శక్తివంతమైనదిగా మారుతుంది. అంటే అది నీతిపై అంతిమ అధికారమని భావించరాదు.
దేవుని వాక్య సత్యము ద్వారా మరింతగా మెరుగుపరుచుకుంటూ మనస్సాక్షి సామర్థ్యము క్రమముగా పెంచుకొనుట చేయవలసి ఉంటుంది. 4. మనస్సాక్షి జీవము పొందుకొని శక్తివంతంగా మారుచున్నను దేవుని సూత్రాల గ్రహింపు విషయంలో మానవులకు ఉండే పరిమితుల వల్ల మానవ పక్షపాతాల ప్రభావము చేత మోసగించబడే ప్రమాదము ఉంటుంది. కావున మనస్సాక్షిని ఎడతెగక యేసుక్రీస్తు రక్తము చేత కడగబడుతూ పవిత్రపరచుకుంటూ నిరంతరము పునరుద్ధరింపబడుతూనే ఉండుట మనస్సాక్షికి అవసరం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.